హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్ అనమాట. సో సాటర్డే అంటే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, పూజ, అలాగే ఈవినింగ్ స్నాక్ వరకు వ్లాగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంక ఇవాళ అయితేనండి నేను ఇంకా మార్నింగే ఫ్రెష్ అయిపోయాను. అంటే కొంచెం అర్లీగా లేచాను అనమాట. సో ఇంకెట్టు పూజ కూడా చేసుకుంటాను కదా, అందుకని చెప్పేసి టైం వేస్ట్ చేయడం ఎందుకులే అని ఇంకొకేసారి నేనైతే హెడ్ బాత్ చేసేసి ఇంక అట్లా ఫ్రెష్ అయిపోయాను. సో ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా ఫస్ట్ అయితే కిచెన్లోకి వచ్చాను అనమాట. అంటే ఇంకా మాప్ పెట్టడం అంతా కూడా అయిపోయింది. ఇంకా నేను కూడా ఒకేసారి ఫ్రెష్ అయిపోయి ఇంకా ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. అంటే పూజ చేసుకోవడానికేమో ఇంకా వాస్విక్కి టైం అవుతుంది అనమాట. ఇంకా వాడికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి, స్కూల్కి పంపించాలి కదా వాడిని. సో ఇంకా మళ్ళీ లేట్ అయిపోద్ది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి ఇంకా వాడిని పంపించిన తర్వాత చేద్దాంలే. ఇంక ఈ లోపు ఇటు మామయ్య చేసేస్తారనమాట. సో ఎప్పుడు కూడా ఫస్ట్ మామయ్య చేస్తారు. తర్వాత వాస్విక్ని స్కూల్కి పంపించిన తర్వాత ఇంక అప్పుడు నేను చేసుకుంటాను అనమాట. సో ఇంక అట్లా ఫస్ట్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అట్లా ప్రిపేర్ చేద్దాము, వాడిని పంపించిన తర్వాత చేసుకుందాంలే ఇంకా ప్రశాంతంగా, ఇప్పుడైతే మళ్ళీ హడావిడి అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ బ్రేక్ఫాస్టే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇవాళ అయితే ఇడ్లీ అనమాట. ఇడ్లీకి కాంబినేషన్గా పల్లి చట్నీ కాదు, బాంబే చట్నీ అయితే చేస్తున్నాను అనమాట. అంటే మసాలా బాంబే చట్నీ అనమాట. సేమ్ బాంబే చట్నీ ప్రాసెసే, కాకపోతే మనం కొంచెం స్పైసెస్ వేసుకుంటాము. అంటే ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసాను, అక్కడైతే ఇడ్లీ పెట్టేశానండి. ఇంక ఇక్కడైతే బాంబే చట్నీ కోసం ఆయిల్ వేసేసి తాలింపు గింజలు వేసేసి ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా, చెక్క, లవంగాలు, అలాగే ఇలాచీ వేస్తున్నాను అనమాట. అంతేనండి, ఈ మూడే, ఇంకా ఏమి వేయము. చెక్క అంటే 1 ఇంచ్ వరకు దాల్చిన చెక్క, ఒక 3-4 లవంగాలు, ఒక ఇలాచి వేసాను. సో జీరా కూడా వేసుకోండి కొంచెము. నాకేంటంటే తాలింపు గింజల్లోనే ఉందన్నమాట జీరా, ఇంక అందుకే సపరేట్గా వేయలేదు. సో ఇవి వేసుకొని వీటిని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా మొత్తం కూడా నార్మల్గా బాంబే చట్నీ ప్రాసెసేనండి, కాకపోతే స్టార్టింగ్లో ఈ స్పైసెస్ వేస్తాము. సో వీటి వల్ల ఏంటి అంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే చెక్క, లవంగం, అలాగే ఇలాచి ఫ్లేవర్ రిలీజ్ అయ్యి అసలు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అది ఒక మసాలా ఫ్లేవర్తో చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేయకపోతే. ఇంకా తర్వాత అయితే చూసారు కదా, ఒకటి పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్, అలాగే ఒక పచ్చిమిర్చి, ఒక రెమ్మ వరకు కరివేపాకు వేసేసి అందులోనే కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు. సాల్ట్ చాలా తక్కువ పడుతుందండి, చూసుకొని వేసుకోండి. బాంబే చట్నీలో కానీ లేదంటే కర్రీలో, అంటే పూరీ కర్రీ చేసుకుంటాం కదా, సో అట్లయినా సరే సాల్ట్ కొంచెం ఎక్కువైనా సరే అస్సలు తినలేమన్నమాట. కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకోండి. సో వేసేసి ఆనియన్స్ని ఒకసారి మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత ఇంకా కొంచెం వాటర్ అయితే వేసేసాను. ఒక 2 గ్లాసెస్ అట్లా వాటర్ అయితే వేసేసి వాటర్ని కొంచెం బాయిల్ అవనివ్వాలన్నమాట. సో ఇంకా అక్కడ వాటర్ అయితే బాయిల్ అవుతూ ఉంటాయి. ఇంక ఈ లోపేమో మా వాస్విక్ స్నాక్స్ బాక్స్ అయితే పెట్టేశాను. కొన్ని కాజు, అలాగే కిస్మిస్ అయితే వేశాను. యాక్చువల్లీ ఇవాళ సాటర్డే కదండి, వాడికి ఎవ్రీ సాటర్డే హాఫ్ డేనే అనమాట. సో స్నాక్స్ అట్లా ఏమీ తినడు. అంటే పెడతాను నేను, ఎందుకంటే ఇన్ కేస్ చెక్ చేసుకుంటాడేమో, మా మమ్మీ వాళ్ళు ఏం స్నాక్స్ పెట్టింది. ఇన్ కేస్ పెట్టలేదు అనుకోండి మళ్ళీ డిసప్పాయింట్ అవుతాడు కదా. ఒకవేళ వాడికి తినాలనిపించినా మనం పెట్టడం బెటర్ కదా. సో అందుకని చెప్పేసి స్నాక్స్ అయితే పెడతాను. కానీ వాడైతే ఎప్పుడు కూడా తినలేదనమాట. తినకుండా ఇంకా అంతే తీసుకొస్తాడు. కానీ నేనైతే పెడతానమాట. కొన్ని కాజు, అలాగే కిస్మిస్ అయితే పెట్టాను. ఇంకా వాటర్ కూడా పోసేసాను అనమాట. ఇంక ఈలోపు ఇక్కడ వాటర్ అయితే బాయిల్ అయిపోయాయి. బాయిల్ అయిన తర్వాత ఒక 3 స్పూన్స్ శనగపిండిలో కొంచెం వాటర్ వేసుకొని లమ్స్ ఏం లేకుండా బాగా మిక్స్ చేసుకొని మరుగుతున్న వాటర్లో అయితే వేసేసాను. ఇందాక కొన్ని గ్రీన్ పీ కూడా వేసానండి మరిగేటప్పుడే. అంటే వాటర్ బాయిల్ అవుతున్న టైంలో కొన్ని గ్రీన్ పీ కూడా వేసాను, చెప్పడం మర్చిపోయాను అనమాట. అది ఆప్షనల్, బట్ నా దగ్గర ఉంటాయి కదా ఎవ్రీ టైము, ఇంక అందుకని చెప్పేసి నేను వేసాను అనమాట. సో శనగపిండి కూడా వేసేసి ఇంకా మూత పెట్టేసేసి ఇంకా జస్ట్ ఒక 3-4 మినిట్స్ అట్లా కుక్ చేసుకున్నాము అంటే మనకి ఇంకా మసాలా బాంబే చట్నీ రెడీ అనమాట. సో అది ఇంక అక్కడ నాకు బాంబే చట్నీ కూడా రెడీ. ఇంకా నెక్స్ట్ టాస్క్ వచ్చేసి మెయిన్లీ మా వాస్విక్ని నిద్ర లేపడం అండి. మార్నింగ్ టైము లేస్తాడనమాట, కొన్నిసార్లు లేచి ఇంకా బయట ఆడుకుంటూ ఉంటాడు, కొన్నిసార్లు లేవడు అనమాట. లేవలేదు అంటే మాత్రం వీడిని లేపడం ఒక పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు. అస్సలు లేవడు. నైట్ టైం లేట్గా పడుకుంటే మాత్రం ఖచ్చితంగా మార్నింగ్ లేట్గానే లెగుస్తాడండి. నైట్ టైము అస్సలు పడుకోరు. 10 అయిపోతుంది, 10:30 అయిపోతుంది అనమాట. సో ఇంకా మార్నింగ్ అఫ్ కోర్స్ లేట్గానే లెగుస్తాడు. సో వీడిని లేపడమే ఒక పెద్ద టాస్క్. ఎప్పుడైనా సరే పిల్లల్ని లేపేటప్పుడు మాత్రం మనమే ఒక 5 to 10 మినిట్స్ ముందుండాలండి. సో పని మొత్తం చేసేసుకొని మనమే ముందుండాలి. సో తీరా టైం అవుతుంది అనుకున్న టైంలో
వచ్చేసి హడావిడిగా వీళ్ళని మనం చిరాకు పడుతూ లేపామనుకోండి అస్సలు లెగవరు, ఇంకా లేట్ చేస్తారనమాట. సో అందుకే మనమే ఒక 5 to 10 మినిట్స్ ముందుండాలి. మార్నింగ్ టైము పిల్లలు లెగవరు అని మనకు కూడా తెలుసు కాబట్టి సో మనమే ఒక 5 మినిట్స్ అట్లా ముందున్నాం అనుకోండి, ఇంకా వాళ్ళను కూడా కొంచెం చిరాకు పడకుండా కొంచెం ప్రశాంతంగా కొంచెం ప్యాంపరింగ్ చేస్తూ అట్లా లేపొచ్చు అనమాట. సో మార్నింగ్ మనం కనుక చిరాకు పడుతూ లేపామంటే ఇంకా వాళ్ళ మూడ్ మొత్తం కూడా అప్సెట్ అవుతుంది. సో మార్నింగ్ టైం పిల్లల్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలన్నమాట, వాళ్ళు స్కూల్కి వెళ్ళేంత వరకు కూడా. సో అది ఇంక ఎలాగోలా మా వాస్విక్ని అయితే నిద్ర లేపాను, మా సన్నుగడు కూడా లేచాడులేండి. ఇంకా బ్రష్ అలాగే బాత్ మొత్తం కూడా చేయించాను, నేనే చేయిస్తాను అనమాట బ్రష్ కూడా. మార్నింగ్ స్కూల్ ఉన్న టైంలో మాత్రం అస్సలు ఇవ్వను, ఎందుకంటే బస్ కూడా వచ్చేస్తుందండి వాడికి బ్రష్ ఇచ్చానంటే. అందుకే ఇంకా ఒకేసారి బ్రష్ అలాగే బాత్ నేనే చేయిస్తాను అనమాట, హాలిడే టైంలో మాత్రమే వాడికి ఇస్తాను. సో ఇంకా వాడిని అయితే రెడీ చేస్తున్నాను అనమాట. సో ఇంకా రెడీ చేసి ఇంకా వాడికి కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టేసేసి ఇంకా వాడైతే స్కూల్కి వెళ్ళిపోయాడు అనమాట. సో మళ్ళీ ఇవాళ హాఫ్ డే అని చెప్పాను కదా, ఆఫ్టర్నూన్ ఇంకా మా వారు వెళ్ళేసి తీసుకొస్తారు. సో ప్రీ ప్రైమరీ వాళ్ళకి మాత్రమే ఎవ్రీ సాటర్డే హాఫ్ డే అండి, అంటే ఎస్ఆర్పి అలాగే ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి సాటర్డే రోజు హాఫ్ డే అనమాట. సో ఇంకా మా వారే వెళ్ళేసి తీసుకొస్తారు ఎవ్రీ సాటర్డే కూడా. సో ఇంకా వాడైతే వెళ్ళిపోయాడు కదా, ఇంక ఇక్కడైతే నేను పూజ చేసుకుంటున్నాను అనమాట. ఇంక అప్పటికి మామయ్య అయితే చేసేసారు, ఇంకా తర్వాత నేను చేసుకుంటున్నాను. సో నేనైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి వాస్విక్ని రెడీ చేస్తాను కదా, ఈ గ్యాప్లో ఏంటంటే ఇంక అత్తయ్య మామయ్య కోసము మామయ్య వరకు కొంచెం రైస్ అలాగే ఇంకా కర్రీ ప్రిపేర్ చేస్తారనమాట. కొన్నిసార్లు మామయ్య వరకే చేస్తారు కర్రీ, కొన్నిసార్లు ఏమో ఇంకా అందరికీ కలిపేసి ఒకేసారి, అంటే పప్పు చారు ఇట్లాంటివి అయితే ఇంకా అందరికీ కూడా చేస్తారనమాట. అంటే ఇంకా నన్నేమీ ఫోర్స్ చేయర్లేండి, ఎందుకంటే వాస్విక్ని రెడీ చేసి వాడికి నేను పెట్టాలి కదా. సో వాడు వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 10 to 8 అట్లా అయితే అవుతుంది. మామయ్య కూడా ఇంకా 8:30 కల్లా వెళ్తారు. ఇంకా మళ్ళీ వాడిని రెడీ చేసి నేనే ఇంకా చేయాలి అంటే అవ్వదు కదా, ఇంకా అత్తయ్య ఈ టైంలో ఖాళీగానే ఉంటారు కాబట్టి ఇంకా అత్తయ్య చేస్తారనమాట. సో అది ఇంక ఇక్కడైతే నేను పూజ కూడా చేసుకున్నానండి. సో చెట్లకున్న కొన్ని పూలు, ఎక్కువగా వెన్నముద్దు పూలు అలాగే నందివర్ధన పూలు ఉంటాయి కదా, అవి అయితే ఉంటాయి, మందార పూలు అస్సలు ఉండవు అనమాట. మామయ్య అన్నీ కూడా కోసుకొస్తారు. ఇంక అట్లా ఉన్న పూలు కోసుకొచ్చేసి ఇంక అట్లా సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను. ఇంక ఇది ఎవ్రీ సాటర్డే చేసుకుంటాను కదా, సో ఇంక అట్లనే. సో ఇంకా తర్వాత అయితే మా సన్నుగాడు ఈ పపాయ కట్ చేయమని ఒకటే గోలనమాట. మార్నింగ్ మా వారు డ్యూటీ నుండి వస్తూ తీసుకొచ్చారనమాట. వాడి కోసమని వాడే అడుగుతాడు ఎక్కువగా, పపాయ అనడు, బొప్ప అంటాడు అనమాట. బొప్పాయి కదా, సో పపాయ అనడం రాక ఇంకా బొప్ప అంటాడు. సో ఇంకా తీసుకురమ్మని అడిగాడు వాడే, ఇంక అందుకని మా వారు వస్తూ ఒక 3-4 తీసుకొచ్చారనమాట కాయలు. ఇంకా అవైతే కట్ చేసేసి ఇచ్చేసాను. ఇంక అప్పటికి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదనమాట. ఇంకా ఇది కట్ చేయమని గోల్ చేస్తుంటే ఇంక అట్లా కట్ చేసేసి ఇంకా వాడికి కూడా ఇచ్చేసాను. ఇంక ఇక్కడ నేను కూడా తింటున్నాను, పూజ అయిపోయింది కదా, సో ఇంక అందుకే నేను కూడా తింటూ ఉన్నాను అనమాట. మరీ ఓవర్ స్వీట్గా అయితే లేదండి, బట్ పర్లేదు బాగానే ఉందనమాట. ఇంక మా వారిని కొంచెం మంచి తీయగా ఉండేవి ఎత్తుకురా అని చెప్తుంటే ఇంక ఇవే ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇంకా కట్ చేసి అయితే మనం ఏమీ చూడం కదా, సో ఇంకా వాళ్ళు ఏమిస్తే ఇంకా అవే తీసుకోవాలి, లేదంటే మనకు కావాల్సినవి ఒకటి లోపల ఎట్లా ఉంటుంది అనేది మనకు కూడా తెలియదు కదా. సో అది ఇంకా అట్లా కొంచెం గ్యాప్ తీసుకొని ఇంక అప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ చేస్తున్నాం అనమాట. సో అదండి. సరే బాయ్. బాయ్. సో ఇంకా అది ఫ్రెండ్స్, మా చిన్నోడు కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు అనమాట. సో ఇంకా ఆఫ్టర్నూన్ అయితే వస్తాడు, ఇంక ఇద్దరు కూడా వెళ్ళారు, ఇద్దరు ఆఫ్టర్నూనే వస్తారనమాట. సో ఇంక ఇవాళ వంట చేసే పని లేదు, అంటే ఇంకా మార్నింగ్ మామయ్యకి బాక్స్ కట్టాం కదా, అంటే ఇంకా అత్తయ్య పప్పు చేశారనమాట. సో ఇంకా వంట చేసే పని అయితే లేదు. సో ఇంకా ఇవాళ యాక్చువల్గా హాల్ క్లీన్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. అయితే ఇంక ఇద్దరు కూడా మధ్యాహ్నమే వచ్చేస్తారు కదా, ఇన్ కేస్ అవ్వలేదనుకోండి. షన్విక్ అయితే ఎలాగోలా పడుకోబెట్టేస్తాను, బట్ వాస్విక్ అయితే పడుకోడు అనమాట. కొన్నిసార్లు పడుకుంటాడు, కొన్నిసార్లు పడుకోడు. సో మళ్ళీ డస్ట్ అదంతా వెళ్తుందిలే ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఉన్నాయి కదా మండే ట్యూస్డే అట్లాగా
ఇంకా వాళ్ళు ఈవినింగ్ వస్తారు కదా ఇంకప్పుడైతే. సో, ఇంకప్పుడు చేసుకుందాంలే అని చెప్పేసేసి ఇంక ఇవాళైతే ఏమీ చేయట్లేదనమాట. సో, అది ఇంకా మా రూమ్ చేయాలి, హాలు, ఇంకా అత్తయ్య వాళ్ళ రూమ్ అంటే మొన్నేనండి చేసింది. 2 మంత్స్ బ్యాకే మొత్తం కూడా డీప్ క్లీనింగ్ అయితే చేశారనమాట. అప్పుడు మా వాస్విక్‌ది అంటే మొక్కు పెట్టాం గదా! అప్పుడు మొక్కు చెల్లించుకున్నాం గదా! తాడిబోయినపాలెంలో. సో, అప్పుడు 2 మంత్స్ బ్యాకే మొత్తం గూడా డీప్ క్లీనింగ్ అయితే చేశారు. నాకు ఆ సంగతి గుర్తులేదనమాట. ఎందుకంటే అప్పుడు నేను ఇక్కడ లేను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను గదా! సో, దానివల్ల. సో, ఇంకా కడగడము అదంతా ఎందుకులే అని చెప్పేసేసి అంటున్నారనమాట అత్తయ్య. సో, లైట్‌గా అట్లాగా డస్టింగ్ అదంతా చేద్దామని చెప్పేసేసి అనుకుంటున్నాను. సో, ఇంకా మా హాలు అంటే కిచెనే అయిపోయింది. ఇంకా అన్నీ గూడా లైట్‌గా డస్టింగ్ అయితే చేస్తాననమాట. సో, అది మరి ఇప్పటివరకైతే. సో, అది ఫ్రెండ్స్ మేమైతే తినేసాము. ఇంకా మా వాస్విక్ కూడా వచ్చేసాడు స్కూల్ నుంచి. ఇంకా ఆడుకుంటున్నాడనమాట. షెడ్‌లోకొచ్చాము. వీడికైతే అస్సలు నిద్ర రావట్లేదంట. అస్సలు పడుకోలేదు. మా షన్నుగాడైతే పడుకున్నాడు. వీడికేమో ఇంకా నిద్ర రావట్లేదంట. సర్లే అని చెప్పేసేసి ఇంక అట్లా ఆడుకుంటాడులే అని ఇంకా షెడ్‌లోకి అయితే వచ్చి కూర్చున్నాము. నేనైతే మళ్ళీ హెడ్ బాత్ చేయాల్సి వచ్చింది. సో, మళ్ళీ హెడ్ బాత్ అయితే చేసి వచ్చాననమాట. సో, అది ఇంకా మా షన్నుగాడైతే లెగవలేదు. వస్తున్నాడండో వాడు కూడా లేచాడు. దమ్మా దా లేచావా దా. మా షన్నుగాడు కూడా లేచాడబ్బా. జస్ట్ ఇప్పుడే లేచాడు అనమాట. తిని అక్కడ వేయాలి. అది మరి నువ్వు డస్ట్బిన్లో వేయాలి కదా. తిని డస్ట్బిన్లో వేస్తే వాడు అడగడు. ఎక్కడుంది ఎక్కడుంది మా వాడు వచ్చేటప్పుడు చాక్లెట్స్ కొనుక్కొచ్చుకున్నాడు అనమాట. తినేసి అది ఇంట్లోనే పడేసినట్టున్నాడు. అది మా చిన్నోడు లెగడంతో చూసి ఏడ్చుకుంటూ వస్తున్నాడు అనమాట. అది కావాలని. స్టార్ బిస్కెట్ మామ్స్ మ్యాజిక్. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. సో, ఇంకా షెడ్‌లో కూర్చున్నాం కదా. ఏవో మొక్కలు పెట్టినట్లు కనిపించింది అనమాట. ఇదిగోండి 3 మొక్కలు. నేనైతే మిరప మొక్కలు అనుకుంటున్నాను. అంటే పచ్చిమిర్చి ఉంటాయి కదా. సో, ఆ మొక్కలు అనుకుంటున్నాను. అంటే ఇంకా తెలుస్తుంది కదా ఆకులు ఎట్లా ఉంటాయి ఏంటి అనేసి. నేనైతే అవే అనుకుంటున్నాను. రీసెంట్‌గానే పెట్టినట్లున్నారు. నేనైతే చూడలేదండి పెట్టేటప్పుడు. లేదంటే వీడియో షూట్ చేసేదాన్ని అనమాట. సో, అది 3 మొక్కలు అయితే పెట్టారనమాట. ఇంకా అన్నీ కూడా రెగ్యులర్‌గా ఉండేవే. వంగ మొక్కలు, అలాగే కంద చెట్టు. వంకాయలైతే అసలు నేను మా వారు అస్సలు తినము. ఆ వంగ ముక్కలు ఓన్లీ మా అత్తయ్యకి, అలాగే మా మామయ్య కోసం మాత్రమే. గుత్తి వంకాయ అయితే తింటాం కానీ ఎందుకోనండి వంకాయలైతే తినబుద్ధి కాదనమాట. మా వారైతే అస్సలు తినరు. సో, ఓన్లీ మా అత్తయ్య, మామయ్య కోసం. మాకు అన్నీ బాగానే పండుతాయి. బెండకాయలు, దొండకాయలు, అలాగే ఇంకా చిక్కుడుకాయలు, కాకరలు అన్నీ బాగానే వస్తాయండి. కానీ వంకాయలు మాత్రం ఎందుకో సరిగా రావన్నమాట. చిన్న చిన్నవి వస్తాయి. అవి అసలు పెరగవు, తరగవు. అసలు చిన్న చిన్న కాయలు వస్తాయి. మేబీ మేము తినమనో ఏమో కానీ వంకాయలు మాత్రం సరిగా రావు. అయినా కూడా మా అత్తయ్యకి, మామయ్యకి వంకాయ కర్రీ అంటే ఇష్టము. అందుకే ఇంక వంగ చెట్లు అయితే పెంచుతారనమాట. సో, అది కానీ అవేమో సరిగా రావన్నమాట. కానీ ఈ వంకాయలు కాస్తే మాత్రం అసలు 1, 2 చెట్లైనా సరే అసలు ఎన్ని కాయలు వస్తాయండి. రోజుకి కేజీ, కేజీన్నర అట్లయితే తెగుతాయి. అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. అక్కడ బాగా వచ్చాయి అనమాట. సో, అట్లానే నాకు కూడా తెలుసు. సో, అది ఇంక అక్కడ నుంచి ఈవినింగ్ స్నాక్ అండి. ఇక్కడ సోయా కీమా కట్లెట్స్ అయితే చేస్తున్నానండి. అసలు చాలా అంటే చాలా బాగుంటాయి. నాన్ వెజ్కి ఒక మంచి సబ్స్టిట్యూట్ అనమాట. నాన్ వెజ్ తినని పిల్లలైనా సరే అంటే స్నాక్స్ ఇట్లాంటివి అయితే కొంచెం ఇష్టంగా తింటారు కదా. సో, అట్లాంటి పిల్లలకి చేసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటాయి. అంటే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కదా. సో, అందులో ఓన్లీ సోయా చూసుకున్నాము అంటే అసలు మనకి ఫ్యాట్ కంటెంట్ కూడా ఏముండదు. ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తాం కదా, మరి ఆయిలీగా అవుతాయేమో అనుకుంటారు. అస్సలు ఆయిల్ అయితే పీల్చవండి. చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. సో, అది ఇంకా వాస్విక్ డైలీ ఏదో ఒక స్నాక్ చేస్తున్నాను కదా. ఇంకా వాడు డైలీ అడుగుతున్నాడు అనమాట. స్కూల్ నుంచి రాగానే కానీ ఈవెన్ హాలిడే టైంలో కూడా అడుగుతున్నాడు, ఏమన్నా స్నాక్ చేస్తున్నావా మమ్మీ, చేసావా అని చెప్పేసేసి. సో, ఇంకా అందుకే ఇంక ఇవాళ కూడా చేస్తున్నాను అనమాట. ఫ్రూట్స్ అంటే పపాయ ఉంది, ఇంకా అదే కట్ చేద్దాం అనుకున్నాను. కానీ ఇంకా వాడు అడిగాడు, సర్లే ఎంత టైం పడుతుందిలే అని చెప్పేసేసి ఇంకా చేస్తున్నాను అనమాట. సో, సోయా చంక్స్ అయితే టైం ఉంటే కనుక ఒక 20 minutes అట్లాగా హాట్ వాటర్లో వేసి నానబెట్టుకోండి. సో, ఇంకా నేను
అప్పటికప్పుడు ఇంకా వాడు అప్పుడు అడిగాడు కాబట్టి చేస్తున్నాను. సో, సోయా చంక్స్ ఏంటంటే బాగా బాయిల్ అవుతున్న వాటర్‌లో వేసేసి ఒక 2, 3 మినిట్స్ అట్లా బాయిల్ అవ్వనిచ్చి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఆ సోయా చంక్స్‌ని నార్మల్ వాటర్‌లో అయితే వేయండి. వేసేసి ఆ వాటర్ మొత్తాన్ని కూడా స్క్వీజ్ చేసేసి మిక్సీ జార్‌లో వేసేసుకొని, అందులోనే ఒక హాఫ్ ఆనియన్, అలాగే 1 ఇంచ్ వరకు అల్లము, ఒక 5, 6 వరకు వెల్లుల్లి గర్భాలు, కొంచెం కొత్తిమీర, అలాగే ఒక బ్రెడ్ స్లైస్ అయితే వేశాను. వేసేసి ఇట్లాగా మిక్సీ చేసుకోవాలనమాట. సో, ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా ఒక బౌల్‌లోకి తీసుకొని, ఇందులో ఏంటి అంటే టేస్ట్‌కి సరిపడా సాల్ట్, అలాగే పిల్లలు తినే స్పైస్‌ని బట్టి కారము, గరం మసాలా, చాట్ మసాలా వేసేసి, ఇందులోనే ఒక 3 స్పూన్స్ అట్లాగా కార్న్ ఫ్లోర్ అయితే వేశాను. వేసేసి ఇట్లాగా బాగా మిక్స్ చేసేసుకోవాలనమాట. మిక్స్ చేసుకొని ఇంకిప్పుడు దీనికోసం ఏంటి అంటే పక్కన ఒక 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్‌లో కొంచెం వాటర్ వేసేసి ఆ స్లరీ అయితే మిక్స్ చేసుకున్నాను. అలాగే అవొచ్చేసి బ్రెడ్ క్రమ్స్ అనమాట. బ్రెడ్ స్లైసెస్‌ని మిక్సీ జార్‌లో వేసి మిక్సీ చేసుకుంటే మనకు అట్లాగా బ్రెడ్ క్రమ్స్ అయితే వస్తాయండి. సో, ఇక్కడైతే చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఒక మీడియం సైజ్ అంత బాల్ తీసుకొని ఇట్లాగా కట్లెట్స్ లాగా ప్రెస్ చేసుకోవడమే. ప్రెస్ చేసుకొని ఆ కార్న్ ఫ్లోర్ వాటర్‌లో అయితే డిప్ చేసేసి ఆ బ్రెడ్ క్రమ్స్‌తో కోట్ చేసుకోవడమే. సో, ఆ కార్న్ ఫ్లోర్ వాటర్‌ని మనం ఎవ్రీ టైమ్ కూడా మిక్స్ చేయాలి. ఎందుకంటే కార్న్ ఫ్లోర్ మనకి అడుక్కి వెళ్ళిపోద్దనమాట. కాబట్టి ఎవ్రీ టైమ్ కూడా మిక్స్ చేసుకుంటూ అట్లా డిప్ చేసేసి ఆ క్రమ్స్‌తో అంటే బ్రెడ్ క్రమ్స్‌తో కోట్ చేసుకోవడమే. మా వారు ఈసారి కన్‌ఫ్యూజ్ అయ్యి బ్రౌన్ బ్రెడ్ తీసుకొచ్చారండి. ఆ బ్రౌన్ బ్రెడ్ తినడం ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. అసలు స్వీట్‌గానే లేదు. అదేదో కొంచెం చేదుగా అనిపిస్తుందనమాట. మరి అదంతా ఎట్లా ఫినిష్ చేయాలో ఏమో. నార్మల్ బ్రెడ్ అయితే స్వీట్ బ్రెడ్ తీయగా ఉంటది కదా! బట్ బ్రౌన్ బ్రెడ్ అసలు అట్లా లేదు. మరి కన్‌ఫ్యూజ్ అయ్యి తీసుకొచ్చారనమాట. నార్మల్ బ్రెడ్ అనుకోని తీసుకొచ్చారు. సో, ఈ బ్రెడ్ క్రమ్స్ కూడా అవే బ్రౌన్ బ్రెడ్ క్రమ్స్ అనమాట. సో, అది ఇదిగోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఇట్లాగా అన్నిటిని వేసేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకొని మనం ఇంకా మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవడమే. అస్సలు ఆయిల్ పీలవండి. మీరు అసలు డౌట్ పడాల్సిన అవసరమే లేదు. ఆయిల్ అయితే అస్సలు పీలవనమాట. సో, అది ఫైనల్‌గా సోయా చంక్స్‌తో కట్లెట్స్ అయితే రెడీ. సో, కొంచెం టొమాటో కెచప్ వేసుకొని సర్వ్ చేసుకుంటే గనక పైన క్రిస్పీగా, లోపల కొంచెం సాఫ్ట్‌గా అసలు చాలా చాలా బావుంటాయి. పిల్లలకైతే బాగా నచ్చుతాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో, మరి ఇక్కడైతే మా పిల్లలకి కూడా పెట్టేసేసి ఇచ్చేస్తున్నాననమాట. కొంచెం టొమాటో కెచప్ వేసేసి ఇచ్చేసాను. ఇట్లాంటి స్నాక్స్‌కి కెచప్ ఉంటేనే బావుంటదబ్బా! సో, అందుకే నేనైతే కెచప్ వేసే ఇస్తాననమాట. సో, అదే ఇంకా మా పిల్లలకైతే ఇచ్చేసాను. ఇంక వాళ్ళైతే చక్కగా బయట కూర్చొని చిన్న మంచం వేసుకొని చల్లటి గాలొస్తది. సో, అట్లా తినేస్తున్నారనమాట. సో, మరి ఇంకా ఇదండి ఇవాల్టి వ్లాగ్ అయితే మా హస్బెండ్ పెడుతున్నారు మా చిన్నోడికి. సో, మరి ఇంకా ఇది ఇవాల్టి వ్లాగ్. వ్లాగ్ నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఎలా అనిపించింది ఏంటి. మా వాడైతే ఇక్కడ అన్నీ కూడా కింద పడేశాడు. సో, నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.